వాక్యము విత్తనము లాంటిది. విత్తనము మన యొక్క హృదయంలో ఉంటే మనం ఫలిస్తాము. ఈ సమయంలో కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. కీర్తన 1వ అధ్యాయము 2వ వచనము. దేవుని యొక్క వాక్యము, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని యొక్క వాక్యంలో ఎవరు ఆశీర్వదించబడిన వాళ్ళు? ఈరోజు మన యొక్క అంశము, ఎవరు ఆశీర్వదించబడిన వాళ్ళు? ఎవరు ఆశీర్వదించబడిన వాళ్ళు? Receive 20 rupees on Google Pay for business. చెప్తున్నాడు, దీవారాత్రము, దినము రాత్రి ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యమును ధ్యానించేటటువంటి వ్యక్తి, దేవుని యొక్క వాక్యమును ధ్యానించే వ్యక్తి ఎవరు అంటున్నాడు? దేవుడు ధన్యుడు, ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి. కనుక మనం ప్రతిరోజు ప్రతిదినము సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. సమయము మనకు ఖాళీగా ఉన్నదంటే ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటము అలవాటు చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యముని ధ్యానించడం అంటే చదువుకుంటూ పోవడం ధ్యానించడం కాదు. చదవడం వేరు, దేవుని యొక్క వాక్యాన్ని చదవడం వేరు, దేవుని యొక్క వాక్యాన్ని కంఠస్థం చేయడం వేరు, దేవుని యొక్క వాక్యముని ధ్యానించడం వేరు. ధ్యానించడం అంటే ఒకే మాటని పదే పదే మనము అదే మాట మన యొక్క జీవితంలో కనిపించేంత వరకు చెప్పాలి. అదే మన జీవితంలో కనిపించేంత వరకు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన దేవునికి మనం ఎల్లప్పుడూ మన ప్రార్థన ఈ విధంగా ఉండాలి. దేవునికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. దేవుడు ఏది చేసినా, దేవుడు ఏది ఇచ్చినా ఆయనకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. దేవుని యొక్క వాక్యంలో ఉంది, క్రీస్తునందు ఆయన మనకెల్లప్పుడూ విజయమునే అనుగ్రహిస్తాడు. ఏమనుగ్రహిస్తాడు? ఎల్లప్పుడూ, ఆల్వేస్ అంటుంది, ఎనీ టైం, ఏ సమయమందైనా దేవుడు మనకు విజయం అనుగ్రహిస్తాడు. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము, 13, 14 వచనములు మనము చూసినా చాలా మంచిగా అర్థమవుతుంది. 2వ కొరింథీ 2వ అధ్యాయము 14వ వచనం ఏమంటున్నాడు? మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును కూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. దేవుడే మన ప్రతిరోజు చెప్పాలి. నేనేం చెప్పిన, దేవుని యొక్క వాక్యముని ధ్యానించాలి. ఈ ఒక్క మాటనే మనం ధ్యానించాలి. ఎట్లా చెప్పాలి? ఇప్పుడు దేవుడు ఏమంటాడు? మా ద్వారా ప్రతి స్థలమందును. నువ్వేం చెప్పాలి? నా ద్వారా. మా ద్వారా అన్న దగ్గర నా ద్వారా, దేవుడు నా ద్వారా, నాలో ఉండి ప్రతి స్థలమందును, ప్రతి చోట, మా ఇంట్లో, లేదంటే మా పక్కన వారి ఇంట్లో, మన బంధువుల ఇంట్లో, మన రక్త సంబంధుల ఇంట్లో, మన యొక్క పట్టణంలో, లేదంటే మన యొక్క గ్రామంలో, లేదంటే మన యొక్క జిల్లాలో, మన యొక్క రాష్ట్రంలో, మన యొక్క దేశంలో ఎక్కడ ఉన్నా నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఏది తీసుకొని వెళ్తాను నా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తుని కూర్చిన జ్ఞానం యొక్క సువాసన. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమి ప్రకటిస్తాను? క్రీస్తుని కూర్చిన విషయములని, క్రీస్తుని మాత్రమే వారికి నేను బోధిస్తాను. కానీ మరి వేరే ఇతరమైనవి నేను వారితో మాట్లాడడానికి ఇష్టపడను అని నువ్వేం చేయాలి? నిర్ణయం తీసుకోవాలి. నువ్వు చెప్పాలి, ఇదే మాట ధ్యానం చేయాలి. ప్రభువా, నేను ఏ స్థలానికి అయితే వెళ్తున్నానో, ఏ ఇంటికి అయితే వెళ్తున్నానో, ఏ వ్యక్తి దగ్గరికి అయితే వెళ్తున్నానో, ఏ వ్యక్తి దగ్గరికి అయితే వెళ్ళి నేను కలిసి మాట్లాడతానో, ఆ వ్యక్తితోటి నేను ఉన్నంత సేపు కూడా ఈ లోక సంబంధమైన విషయంలోనే నేను మాట్లాడకూడదు.
ఏం మాట్లాడకూడదు? ఈ లోక సంబంధమైనటువంటి విషయములను నేను మాట్లాడకూడదు. నేనున్నంత సేపు ఆ వ్యక్తి లేదంటే నా దగ్గర ఉన్నా నేనేం చెప్పాలి? నీ గురించి మాత్రమే, నీ వాక్యమును మాత్రమే, నిన్ను గురించిన ఉద్దేశములను మాత్రమే నేను తెలియచేయాలి. ఏమని చెప్పాలి? అప్పుడు నీవు ఆ విధంగా చెప్తుంటే నువ్వు వెళ్ళిన ప్రతి స్థలములో కూడా క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసన అనేది విస్తరిస్తుంది, పరిమళిస్తుంది అన్నమాట. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క మాటలు చెబుతుంటే ఏమైతే అంటే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క జ్ఞానం ఎక్కడైతే విడుదలవుతుంటుందో అక్కడ వెలుగు కలుగుతుంది. దేవుని యొక్క వాక్యము ఎక్కడైతే ఉంటుందో అక్కడ వెలుగు ఉంటుంది. కావాలంటే చూడండి, కీర్తన 119 అధ్యాయము, కీర్తన 119 అధ్యాయము 131 వచనం అనుకుంటా. కీర్తన 119 అధ్యాయము, కీర్తన 119 అధ్యాయము 130. దేవుని యొక్క వాక్యములు ఏమున్నది? నీ వాక్యములు వెల్లడి అగటతోడనే వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఎంత మంచిగా ఉన్నది! నీ వాక్యములు వెల్లడి అగటతోడనే అంటే ఎలా దేవుని యొక్క వాక్యము వెల్లడవుతుంది? మనము నోటితోటి ప్రకటిస్తున్నప్పుడు, మన ఇంట్లో కూర్చొని దేవుని యొక్క వాక్యముని వెల్లడి చేయాలి. మనం ఇంట్లో కూర్చొని ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యముని వెల్లడి చేయాలి. అప్పుడు వెల్లడి చేస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యముని చెప్తున్నప్పుడు ఏమవుతుంది అంటే, దేవుని యొక్క వాక్యముని చెప్తున్నప్పుడు ఏమవుతుంది? వెలుగు కలుగుతుంది. ఏం కలుగుతుంది? వెలుగు. ఎప్పుడు కలుగుతుంది వెలుగు? నువ్వు దేవుని యొక్క వాక్యముని చెప్పడం ప్రారంభించిన వెంటనే ఇది నువ్వు ధ్యానం చేయాలి. నేను దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తున్నాను, నేను దేవుని యొక్క వాక్యమును విడుదల చేస్తున్నాను, నేను దేవుని యొక్క సువాసనను విడుదల చేస్తున్నాను, దేవుని యొక్క మహిమను నేను విడుదల చేస్తున్నాను, దేవుని యొక్క అద్భుతమును నేను విడుదల చేస్తున్నాను. ఎప్పుడైతే నువ్వు వెల్లడి చేస్తుంటావో అక్కడ ఏం కలుగుతుంది? వెలుగు. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు ఆదికాండంలో 1వ అధ్యాయంలో దేవుడు ఏమన్నాడు? ఆయన మాట అంటేనే వాక్యము, ఆయన మాటలు అంటే వాక్యము. దేవుడు ఏమన్నాడు? వెలుగు కలుగును గాక. అంతే, ఎమ్మటే ఏం కలిగింది? వెలుగు కలిగింది. దేవుడు అది చూసి ఆశీర్వదించింది దాన్ని. అదేవిధంగా నీవు కూడా సేమ్ దేవుని మాటలే పలకాలి. ఏం పలకాలి? మనము దేవుని మాటలే. దేవుని యొక్క వాక్యంలో ఏమున్నదంటే, మీ యొక్క చెవులు ఆశీర్వదించబడ్డాయి, మీ యొక్క కన్నులు ఆశీర్వదించబడ్డాయి. ప్రతిరోజు చెప్పాలి. ఎందుకు నా యొక్క చెవులు ఆశీర్వదించబడ్డాయి? ఎందుకు నా కన్నులు ఆశీర్వదించబడ్డాయి? ఎందుకు నా నోరు ఆశీర్వదించబడింది? ఎందుకు నా యొక్క చేతులు ఆశీర్వదించబడ్డది? ఎందుకు నా యొక్క దేహం అంతా కూడా ఆశీర్వదించబడిందంటే కారణం ఒకటి. ఏంటిదంటే మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని తాకుతున్నాం. అదే మనకు ఆశీర్వాదం. దేవుని యొక్క వాక్యముని తాకుతున్నాం, దేవుని యొక్క వాక్యముని వింటున్నాం అంటే మనం ఎవరిని తాకుతున్నట్టు? దేవుణ్ణే. ఎవరిని ముట్టుకుంటున్నావు? దేవుణ్ణే. కానీ పాత నిబంధన గ్రంథంలో, పాత నిబంధనలు చూసినట్లయితే దేవుని తాకాలన్నా, దేవుని చూడాలన్నా భయపడేది. ఏమైపోయారు? భయపడేవాళ్ళు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 16వ వచనం. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి
దైన్యములైనవి, మీ చెవులు చూచుచున్నవి కనుక అవి దైన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడకపోయిరి, మీరు విను వాటిని వినకపోయిరని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. యేసయ్య ఏమంటున్నాడు? మీతో నిశ్చయంగా. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు దేవుడు? మీరు ఏదైతే సంగతులు ఇప్పుడు వింటున్నారో, మీరు ఏదైతే అద్భుతములు ఇప్పుడు చూస్తున్నారో, మీరు ఏదైతే ఆశ్చర్యకార్యములు ఇప్పుడు చూస్తున్నారో, వీటన్నిటినీ ప్రవక్తలు నీతిమంతులు అనేక మంది చూడాలనుకున్నారు, కానీ వారు వాటిని చూడలేకపోయినారు. మరి మనం కూడా ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన కలిగినటువంటి వ్యక్తులను చూడండి. వీళ్ళని అందరూ చూడాలనుకున్నారు కానీ చూడలేకపోయారు. అందుకనే నేనేమని చెప్తున్నాను, మన యొక్క చెవులు ఆశీర్వదించబడ్డాయి, మన యొక్క కన్నులు ఆశీర్వదించబడ్డాయి, మన నోరు ఆశీర్వదించబడింది. నువ్వు దీనిని మెడిటేషన్ చేయాలి. ఏంటిది? నా యొక్క కన్నులు ఆశీర్వదించబడ్డాయి, నా చెవులు ఆశీర్వదించబడ్డాయి, నా చేతులు ఆశీర్వదించబడ్డాయి, నా యొక్క శరీరం ఆశీర్వదించబడింది, నా ఆత్మ వర్ధిల్లుతున్నది, నేను అన్ని విషయంలో వర్ధిల్లుతున్నాను. కారణము, నేను దేవుని యొక్క మాటలు వినగలుగుతున్నాను. ఏం చేస్తున్నావు? నువ్వు దేవుని మాటలు వినగలుగుతున్నావు. అందుకనే నువ్వెప్పుడు దేవుని మాటలు వింటావో అప్పుడు వాటిని గురించి నువ్వు మాట్లాడతావు. మన ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఏం చెప్పాలి? దేవుని యొక్క వాక్యమునే ప్రకటించాలి. దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తుంటే ఏమవుతుంది? వెలుగు కలుగుతుంది. ఒకనొకసారి ఒక గొప్ప దైవ సేవకుడు జాన్ జీలేక్ అనే వ్యక్తి తన యొక్క మంచి స్నేహితురాలు, తనకు ఒక స్నేహితురాలు ఉన్నది. ఆమె రక్షించబడింది కానీ ఆమెకి దీర్ఘకాలికంగా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. మోకాళ్ళ నొప్పులు కానీ ఇంకా శరీర సంబంధమైనటువంటి బలహీనతలు ఉన్నాయి. ఆమె ఒకనొక రోజు ఈయన దగ్గరికి వచ్చింది. జాన్ జీలేక్ అనే వ్యక్తి గొప్ప దైవ సేవకుడు అడుగుతున్నాడు, అమ్మా ఎలా ఉన్నావు అని అడిగితే అమ్మంటున్నది, నేను బాగానే ఉన్నాను కానీ నా యొక్క మోకాళ్ళ నొప్పులు మాత్రమే తగ్గిపోవట్లేదు, రొమాటిజం ఉన్నది, నాకు చాలా దీర్ఘకాలికంగా నేను బాధపడుతున్నాను అనంటే ఆయన అన్నాడు, నువ్వు యేసు ప్రభువుని అంగీకరించినావు కదా, నువ్వు దేవుణ్ణి అంగీకరించినందుకు నీకు మరలా నొప్పులు ఎందుకు, ఇబ్బందులు ఎందుకు, బాధలు ఎందుకు అని ఆమెని అడిగినప్పుడు, నేను అన్ని నమ్ముతున్నాను కానీ ఇది ఎలా వెళ్ళిపోతుందో అది నాకు తెలియట్లేదు, నమ్మలేకపోతున్నాను అని అన్నాడు. వెంటనే జాన్ జీలేక్ అనే వ్యక్తి చెప్పినట్ట, నువ్వు రక్షణ ఎట్లా వచ్చింది, నీకు రక్షణ అనేది ఎలా వచ్చింది, ఎలా నీకు కలిగింది రక్షణ అంటే, రక్షణ ఎలా కలిగింది అంటే ఆమె చెప్పిందట, నేను దేవుని యొక్క వాక్యం నుండి నా నోటితో ఒప్పుకున్నాను. ఏం చేసిందంట? నా నోటితో ఒప్పుకున్నాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనము ఏమని చెప్తుంది? అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడదు. ఆమె ఈ మాట చూపించింది. నేను ఎలా రక్షించబడ్డానంటయ్యా, నా నోటితోటి యేసు ప్రభు అని నేను ఆయనను ఒప్పుకున్నాను, అదేవిధంగా దేవుడు మృతులలో నుండి ఆయన లేపిండని నేను హృదయంలో విశ్వసించాను, అందువలన నాకు దేవుడు రక్షణ ఇచ్చి ఉన్నాడు అన్నాడంట. రక్షణ వచ్చిందని చెప్పగానే అది నీకు ఎలా కలిగింది, ఎలా నువ్వు దానిని
అనుభవిస్తున్నావు రక్షణని అని అడిగితే ఆమె చెప్తుంది, నేను నమ్ముతున్నాను. ఆమె ఏమంటుంది, నేను ఆ విషయం నేను నా యొక్క హృదయంలో నేను నమ్ముతున్నాను కనుకనే అది నా యొక్క జీవితంలో నేను రక్షించబడ్డానని నాకు అర్థమవుతున్నది. రక్షణ పొందుకున్నాను కనుక నేను దేవుని యొక్క వాక్యమును వెంబడిస్తున్నాను, అది నాకు అర్థమవుతుందని అంటే వెంటనే చాందిలేక అన్నాడు కదా, నువ్వే విధంగానైతే రక్షించబడ్డావో అదే విధంగా నీ నొప్పులు పోయినావు అనేది కూడా నువ్వు నమ్ము. నీ యొక్క రొమాంటిజం, నీ దీర్ఘకాలికంగా ఉన్నటువంటి మోకాలు నొప్పులు లేదంటే కాళ్ళ నొప్పులు ఏవైతే ఉన్నాయో అవి కూడా పోయినవని ఏం చేయమన్నాడు, నమ్ము. రక్షణ వచ్చిందని ఏ విధంగానైతే నమ్మినావో అదే విధంగా ఈ రొమాంటిజం అనేది కూడా పోయిందనేది నమ్మమన్నాడు. జాన్ జిరేక్ అనే వ్యక్తి గొప్ప స్వస్థత పరిచేటటువంటి వరం కలిగినటువంటి దైవ సేవకుడు. కానీ ఆమె కొరకు ఆయన ప్రార్థన చేయలేదు. ఆమె కొరకు ఆయన ఏం చేయలేదు, ప్రార్థన చేయలేదు. కానీ ఎప్పుడైతే ఈ మాట చెప్పిండో ఏమంటే, రక్షణ పొందినట్లు నువ్వు ఏ విధంగా అయితే దేవుని యందు విశ్వాసం ఉంచినావో అదే విధంగా ఏం చేయమన్నాడు, ఈ యొక్క నొప్పులు పోయినవి, ఈ రొమాంటిజం అనేది పోయినదని దాని కొరకు కూడా నువ్వు విశ్వసించు, అంతే. నీ నొప్పులన్నీ పోతాయనగానే వెంటనే బ్రదర్ 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 అని తనను పిలుస్తుందండి. ఏమైందంటే, నువ్వు ఎప్పుడైతే చెప్పినావో అది నాకు వెలుగును కలిగించింది, నేను వెంటనే విశ్వసించాను, నేను వెంటనే ఆ మాటని నేను ఇప్పుడు నమ్ముతున్నాను. ఇన్ని రోజులు నేను నమ్మలేకపోయాను. ఏ విధంగానైతే రక్షణ పొందుకున్నానని నేను నమ్మినట్టు ఈ మోకాళ్ళ నొప్పులు పోయినాయని నేను నమ్మలేకపోయాను. ఇప్పుడు నాకు అర్థమైంది. వెంటనే ఆమె ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యమును అర్థం చేసుకున్నదో వెంటనే ఆమె యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆ మోకాళ్ళ నొప్పులు, రొమాంటిజం అనేది సంపూర్ణంగా వెళ్ళిపోయిందంటే ఎప్పుడు వెళ్ళిపోయింది, ఆ క్షణమందే. ఎప్పుడు? ఆ క్షణమందే. మనలో చాలా మంది ఇదే విధంగా ఉంటున్నాం, నమ్మలేకపోతున్నాం. రక్షణ ఏ విధంగానైతే మనం పొందుకున్నామో అన్ని విషయములను మనము ప్రతి విషయంలో మనము నమ్మాలి. దేవుని యొక్క వాక్యంలో ఉన్నది, నమ్ముట నివలనైతే నమ్ము ప్రతి వానికి సమస్తమును సాధ్యమే. ఆమె రక్షణ కొరకు నమ్మింది కానీ దేని కొరకు నమ్మలేకపోయింది, తన యొక్క మోకాలు నొప్పులు ఆయన తీసివేసి ఉన్నాడని. నీ రక్షణ కొరకు యేసు ప్రభు ఏ విధంగానైతే కల్వరి శిలువలో సిలువేయబడ్డాడో అదే విధంగా నీ యొక్క రోగముల నిమిత్తం కూడా, నీ యొక్క వ్యాధుల నిమిత్తం కూడా, నీ యొక్క బాధల నిమిత్తం, బలహీనతల కొరకు, అప్పుల కొరకు, ఇబ్బందుల కొరకు, అన్నిటి కొరకు ఆయన మన నిమిత్తమై దరిద్రుడై ఉండని దేవుని యొక్క వాక్యంలో ఆయన మన యొక్క దరిద్రతనంతటిని భరించింది కనుక ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు దరిద్రంలో ఉండడానికి వీల్లేదు. నువ్వు ఎలా ఉండాలి, ఆశీర్వాదంలో ఉండాలి, దీవెనలో ఉండాలి, అన్ని విషయములలో నీవు వర్ధిల్లాలి. నీ కుటుంబం విషయంలో వర్ధిల్లాలి, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలి, సమాజంలో వర్ధిల్లాలి, సంఘంలో వర్ధిల్లాలి, నీ ప్రవర్తనలో వర్ధిల్లాలి, దేవుణ్ణి ఆరాధించే విషయంలో నువ్వు వర్ధిల్లాలి, అన్ని విషయములలో నువ్వు వర్ధిల్లాలి. అలా వర్ధిల్లాలంటే మనం ఏం చేయాలి, దేవుని యొక్క వాక్యంని ధ్యానించాలి. చదవడం కాదు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. మెమరైజ్ చేయాలి అదే వాక్యముని. దేవుని యొక్క వాక్యంలో ఏముంది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, దేవుని యందు ఆనందించాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి మనకు ఆనందం రావాలి, సంతోషం రావాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి చాలా మందికి దేవుని యొక్క వాక్యాన్ని చదవడం అంటే ఇష్టం ఉంది. దేవుడు అంటేనే వాక్యము. మరి దేవుని యొక్క వాక్యాన్ని చదవకపోతే ఎలా మనం దేవుని ప్రేమిస్తున్నట్టు? దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూనే దేవుడు నీ జీవితంలో ఏమైతే చేయగలుగుతున్నాడో
నా జీవితంలో ఏం చేసిందో, ఏమి ఉన్నాయి అనేది నీకు అర్థమవుతుంది. ఒకానొకసారి ఒక వ్యక్తి చెప్పిండు, ఒక కుమారుడికి చదువుకోవడానికి చాలా దూరం పంపిస్తున్నాడు. బీటెక్ చదువుకోవడానికి హాస్టల్లో ఉండడానికి పంపిస్తున్నాడు. హాస్టల్లో ఉండడానికి పంపిస్తుంటే డాడీకి ఆయనకు కావాల్సినటువంటి కొన్ని డబ్బులు ఇచ్చిందంట. డబ్బులు ఇచ్చి తన యొక్క తండ్రి ఆ కుమారుడికి చెప్పిందంట, నువ్వు రోజు తప్పకుండా మినిమం ఒక 5 నుంచి 10 అధ్యాయములైనా చదువు. ఎన్ని అధ్యాయాలు? 5 నుంచి 10 అధ్యాయములైనా నువ్వు చదువు. అప్పుడు దేవుడు నీ యొక్క ప్రతి అవసరతను తీరుస్తాడన్నాడు. ఆ తండ్రి ఏం చెప్తున్నాడు తన కుమారుడికి, నువ్వు రోజు డైలీ తప్పకుండా 5 నుంచి 10 అధ్యాయాలంటే చదువు. అప్పుడు దేవుడు నీకు కావాల్సిన ప్రతి రూపాయి ఇస్తాడన్నాడు. ప్రతి రూపాయ ఇస్తాడు అనంటే ఆ కుమారుడు అడిగిందంటే, ఎలా నాకు ఇస్తాడు దేవుడు అంటే ఆయన చెప్తున్నాడు, తన తండ్రి చెప్తున్నాడు, నువ్వు రోజు వాక్యం చదువు, నువ్వు ప్రతిరోజు వాక్యం చదువు, అప్పుడు దేవుడు నీకు కావాల్సిన డబ్బుని ఇస్తాడని చెప్పిందంట. వాళ్ళ డాడీ ఏం చేసిందంట, ఈ కుమారుడిని పరీక్షించడానికి 5 అధ్యాయాల తర్వాత లేదంటే 10 అధ్యాయాల తర్వాత లేదంటే కొన్ని డబ్బులు అనేది అల్లబెట్టిండు. అల్లబెడితే బైబిల్ ప్యాక్ చేసి ఆ కుమారుడికి ఇచ్చేసింది. ఇస్తే ఇప్పుడు పోగానే కుమారుడికి ఫోన్ చేసిందంట, రోజు బైబిల్ చదువుతున్నావా? డాడీ నేను రోజు బైబిల్ చదువుతున్నానని చెప్పినట్టు. అయితే దేవుడు నీ అక్కరలను తీరుస్తాడన్నాడు. ఏమన్నాడు? అయితే దేవుడు నీ అక్కరను తీరుస్తాడన్నాడంట. కానీ ఫస్ట్లో తన దగ్గర ఉన్న డబ్బులతోటి వాటన్నిటితోటి మంచిగా ఎంజాయ్ చేస్తుంది. కానీ మా డాడీ ఉన్నాడులే, మా డాడీ నా యొక్క అక్కర్లన్నీ తీరుస్తాడని ఈ కుమారుడు అనుకుంటున్నాడు. కానీ ఈ తండ్రి ఏం చేస్తుంది, మొట్టమొదటిగానే నా కుమారుడు బైబిల్ చదవడా అని అర్థం చేసుకోవడానికి ఇలా బైబిల్లో కొన్ని డబ్బులు పెట్టాడు. ఆ డబ్బులన్నీ అయిపోయేసరికి మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు, డాడీ నాకు డబ్బులు కావాలి, డాడీ నాకు డబ్బులు కావాలి అని అంటే ఆయన అంటున్నాడు, తండ్రి అడుగుతున్నాడు, నువ్వు రోజు బైబిల్ చదువుతున్నావా? ఏమంటున్నాడు, నువ్వు డైలీ బైబిల్ చదువుతున్నావా? బైబిల్ చదివితే దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రతి అక్కరిని తీరుస్తాడు. నా కుమారుడా, నా దేవుడు నన్ను అన్ని విషయంలో పోషించుండు. నేను ప్రతిరోజు దేవుని యొక్క వాక్యముని చదివేవాడిని. ఎందుకంటే దేవుని యొక్క వాక్యములు చెప్తున్నది, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు నీటి కాలువల ఓరన నాటబడిన వాడు. అంటే ఏ రోజు కూడా ఆయనకు లేమి అనేది ఉండదు. ఏముండదు? ఏ రోజు కూడా నాకు ఇది లేదు, నాకు అది లేదు అనేది ఉండదు. తన కుమారుడిని పరీక్షించడానికి తన తండ్రి ప్రతిరోజు బైబిల్ చదువుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఆ విధంగా చేసిండు. ప్రతిరోజు తన తండ్రి అడుగుతున్నాడు, ఫోన్ చేసినప్పుడు అడుగుతున్నాడు, లేదంటే చెప్తున్నాడు ఈ కుమారుడు, డాడీ నేను రోజు బైబిల్ చదువుతున్నాను అంటున్నాడు, నేను రోజు బైబిల్ చదువుతున్నాను అంటే అప్పుడు తండ్రి అంటున్నాడు, దేవుడు తప్పకుండా నీ అక్కర్లన్నిటినీ, నీకు అవసరం ఉన్నాయి వాటన్నిటినీ తీరుస్తాడు అంటున్నాడు. కానీ ఇతని దగ్గర ఉన్న డబ్బులు అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తేనేమో దేవుడే నీ అక్కర్లను తీరుస్తాడని చెప్తున్నాడు. అప్పుడు డబ్బులన్నీ అయిపోయిన తర్వాతకి మరలా తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత కుమారుడు అడుగుతున్న, డాడీ నాకు డబ్బులు లేవు, అందుకనే వచ్చినాను, డబ్బులు ఇవ్వలేదు. నువ్వేమో దేవుడు నీ ప్రతి అక్కర తీరుస్తాడని నువ్వు నాకు చెప్తున్నావు, కానీ నువ్వు చెప్పినట్టు ప్రతిరోజు వాక్యం చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కానీ దేవుడు నా అక్కర తీర్చలేదు అని ఆయన ఏం చేస్తున్నాడు, క్వశ్చన్ చేస్తున్నాడు. అప్పుడు తండ్రి అంటాడు, నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు, ఎందుకంటే నా దేవుడు నన్ను మోసం చేసేవాడు కాదు. నా అక్కర్లను తీర్చిన నా తండ్రి తప్పకుండా నీ అక్కర్లను కూడా
తీరుస్తాడు. కానీ నువ్వు ప్రతి దినము నేను ఫోన్ చేసిన ప్రతిసారి నువ్వు నాకు అబద్ధం చెప్తూనే వచ్చినావు. అందుకనే దేవుడు నీకు సహాయం చేయలేదు. అబద్ధం ఏం చేస్తుంది? మోసం చేస్తుంది మనల్ని. ఇప్పుడు ఎవరు మోసం పోయారు? తండ్రి ప్రతిరోజు ఆయనకి కావాల్సిన అక్కర్ని తీర్చడానికి డబ్బులు పెట్టి ఉన్నాడు. కానీ కుమారుడు మాత్రము తండ్రిని మోసం చేస్తున్నాడు. నేను బైబిల్ చదువుతున్నానని, నేను ప్రార్థన చేస్తున్నానని. అబద్ధం ఎప్పుడైనా నిన్నే మోసం చేస్తుంది. అబద్ధం మనల్ని ఏం చేస్తుంది? మన తల్లిదండ్రులకు అబద్ధం చెప్పినా, మన యొక్క ఇంకా ఎవరికైనా స్నేహితులకు కానీ ఇంకెవరికైనా మనం అబద్ధం చెప్పినా ఆ అబద్ధం ఏం చేస్తుంది? మనల్ని మోసం చేస్తుంది. ఎందుకంటే అబద్ధమునకు జనకుడు ఎవరంటే సాతాను. అబద్ధం అనేది సాతాను యొక్క లక్షణము, సాతాను యొక్క స్వభావము. ఆ స్వభావము కనుక, ఆ అబద్ధం చెప్పే స్వభావం కనుక మనలో ఉంటే అది మనల్ని మనమే ఏం చేసుకుంటున్నాము? మోసం చేసుకుంటున్నాము, లేదంటే మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నట్టు. కనుక ఏ రోజు కూడా అబద్ధం చెప్పకుండా ఉండండి. అబద్ధం చెప్పకూడదు. ఆ తండ్రి అంటున్నాడు, నీ బైబిల్ అయితే తీసుకురా, నీ బైబిల్ ఎక్కడ పెట్టినావు, తీసుకురా అని చెప్తే అప్పుడు ఆ బైబిల్ తీసుకొని వచ్చి ఆ తండ్రి అంటున్నాడు, పేజీలు తిప్పేసే అన్నాడట. పేజీలు తిప్పే కొద్దీ ఆయనకు కావాల్సిన ఏ రోజుకి ఎంత అయితే అక్కర ఉంటుందో అంత అక్కర తండ్రి అక్కడ ఎన్ని రోజులకు కావాల్సినంత డబ్బులు పెట్టి ఉన్నాడు. ఈ కుమారుడు ఎప్పుడు వస్తాడు? ఆ కుమారుడికి కావాల్సిన డబ్బులు ఏ రోజుకి ఎంత కావాలో అంత పెట్టి ఉన్నాడంట. అప్పుడు ఆ తండ్రి ఎదుట ఏమైపోయాడు? సిగ్గుపడ్డాడు, కన్నీరు కారుస్తాడు. అయ్యో తండ్రి, నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఎందుకు అలా చేసినంటే దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆ మాధుర్యము ఆ యొక్క చిన్న కుమారుడికి తెలియలేకపోయింది. దేవుని యొక్క వాక్యముని చదవలేకపోయాడు. కారణం ఏంటిదంటే ప్రభువునందు ఆనందం లేకపోవటం వలన. ఈ రోజులలో చాలా మంది మన యొక్క కుమారులు కానీ లేదంటే మనం కూడా దేవుని యొక్క వాక్యముని చదువుకోవడానికి కారణం ఏంటిదంటే దేవుని యందు ఆనందించలేకపోవటం వలన. దేవుని యందు ఆనందించకుండా మరి వేటి యందు ఆనందిస్తున్నారు? ఈ లోక సంబంధమైన విషయములలో వారు ఆనందమును వెతుకుతున్నారు. అందువల్లనే దేవుని యొక్క వాక్యమును వెతకటానికి ఇష్టపడట్లేరు. దేవుని యొక్క వాక్యానికి ఇష్టపడట్లేదు. దేవుడు అంటున్నాడు, ప్రభువునందు ఆనందించడం వలన మీరు బలము పొందుతారు. మన యొక్క కుమారులు కుమార్తెలు అన్ని విషయములలో బలము పొందాలంటే వాళ్ళకు దేవుని యొక్క వాక్యమును చదవమని నేర్పించాలి. వాక్యం చదివినప్పుడే దేవుడు నా కొరకు ఏం సిద్ధం చేసి ఉన్నాడు, నేను ఎలా నడుచుకోవాలి, నా మార్గం ఏమైనది, అప్పుడు మనకు అర్థమవుతుంది. వాక్యం చదవకుండా మన జీవితంలో ఏది రాదు. ఈరోజు నేను చెప్పిన వాక్యము మన జీవితంలో వెలుగుని తీసుకుని వస్తుంది. ఏం తీసుకొస్తుంది? వెలుగు. ఎక్కడైతే దేవుని యొక్క వాక్యము వెల్లడవుతుందో, కీర్తన 119 అధ్యాయం 130 వచనంలో ఉన్నది. ఎక్కడైతే దేవుని యొక్క వాక్యము వెల్లడవుతుందో అక్కడ ఏముంటది? వెలుగుంటది. అదేవిధంగా ప్రతిరోజు నీవు దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తే అంటే వాక్యమును నువ్వు ప్రతిరోజు ధ్యానిస్తే, వాక్యమును నువ్వు ఒప్పుకుంటే ఏం కలుగుతుంది? నీకు వెలుగు. వర్ధిల్లుతావు, దీవించబడతావు. దేవుడు ఏమన్నాడు? నువ్వు నా యందు భయభక్తులు వస్తాయి. వాక్యము నీకు భయమును భక్తిని తీసుకొస్తుంది. వాక్యం నిన్నేం చేస్తుంది? చెడ్డ మార్గములో నడవకుండా, దుష్టుల మార్గంలో నడవకుండా, అపహాసకుల మార్గంలో నడవకుండా, లేదంటే పాపుల మార్గంలో నిన్ను నడవకుండా దేవుని యొక్క వాక్యము నిన్ను స్థిరపరుస్తుంది. వాక్యము నిన్ను సరైన మార్గములో నడిపిస్తుంది. అప్పుడు దేవుడు నీకు జ్ఞానమునిస్తాడు, తెలివినిస్తాడు, వివేకమునిస్తాడు. అప్పుడు నువ్వు వర్ధిల్లగలుగుతావు. అప్పుడు ఏమైతుంది? నీ యొక్క తోటి వారందరికంటే నీ యొక్క తెలివి అధికంగా ఉంటుంది. స్టెఫెన్ ఒకరోజు దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తున్నాడు. స్టెఫెన్
దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తున్నాడు. ఆయన ప్రతిరోజు దేవుని యొక్క వాక్యమును ధ్యానించేవాడు. కారణం ఏంటిదంటే అతడు దేవుని యొక్క ఆత్మతోనూ జ్ఞానంతోనూ మంచితోనూ నింపబడినటువంటి వ్యక్తి. కావాలంటే చూడండి, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము, దేవుని యొక్క వాక్యములు 6వ అధ్యాయము 3వ వచనము మనం చదివితే ఏమంటది? కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునండి. అపోస్తలులు చెప్తున్నారు, ఏమంటున్నారు? మీలో ఎవరు మంచి పేరు కలిగిన వాళ్ళు, సంఘములో ఎవరు దేవుని ఆత్మ చేత నింపబడిన వాళ్ళు, ఎవరు జ్ఞానంతో నిండుకొనిన వాళ్ళు ఉన్నారో మీరే గమనించండి, మీరే గుర్తించండి అని అడిగితే వాళ్ళు వెళ్ళారు. 7 కనుగొన్నారు. ఇక్కడ కూడా చెప్పారు, 7 చూడమనంటే చూసిరు. ఆ చూసి వచ్చి చూడండి 5వ వచనంలో, 5వ వచనం చదవండి. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫనును చూడండి. నెంబర్ 1 ఫస్ట్ ప్లేస్ ఆయనకు ఉన్నది. ఫస్ట్ ఎవరైనా ఈ మాట చెప్పిన వెంటనే క్లాస్లో ఒక 60 మంది ఉంటే ఎవరు తెలివి కలిగిన వాడు ఉన్నాడు అని అంటే ఏమంటే ఏం చేస్తారు? ఎవరైతే బ్రిలియంట్ స్టూడెంట్ ఉంటారో వాళ్ళ వైపు చూపిస్తారు. లేదంటే మన సంఘంలో ఎవరైతే ఎక్కువగా ప్రార్థన చేస్తారు, ఎవరైనా అడిగితే వెంటనే ఎవరు ప్రార్థన చేస్తారంటే వాళ్ళ వైపు చూపిస్తారు. లేదంటే మన సంఘంలో ఎవరు దేవుని యొక్క వాక్యముని బాగా చదువుతారు, మంచిగా చదువుతారు అంటే వెంటనే ఏం చేస్తారు? వాళ్ళ వైపు చేయి చూపిస్తారు. ఇక్కడ అదే విధంగా అపోస్తలులు అడిగిరు, మీలో మంచి వాళ్ళు ఎవరు? మంచివాడు. అదేవిధంగా దేవుని యొక్క ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అదేవిధంగా జ్ఞానము చేత నిండిన వ్యక్తి ఉన్నాడు. ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుగొనమనగానే వాళ్ళు ఏం చేస్తున్నారు? విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫనును కనుగొన్నారు. హల్లెలూయా. ఎవరిని కనుగొన్నారు? స్టెఫెన్ను. అదే విధంగా ఈ లోకము నిన్ను చూసినప్పుడు కూడా నిన్ను కూడా ఇదే విధంగా కనుగొనాలి. స్టెఫెన్ వలె వీళ్ళని నన్ను స్టెఫెన్ గురించి చెప్తున్నట్టు మన సంఘంలో ఉన్న వాళ్ళ నిన్ను గురించి చెప్పాలి. అయ్యో, జ్ఞానం కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు, మంచి క్యారెక్టర్. అతని మాటలో, అతని క్రియలలో, అతని చూపులో, అతడి అన్ని విషయముల్లో జ్ఞానం కలిగిన వాడని నిన్ను గురించి చెప్పే విధంగా ఉండాలి. ఇది ఎలా వస్తుంది? ఇలాంటి లక్షణం అంటే దేవునితోటి సహవాసం చేసినప్పుడే, దేవుని యొక్క వాక్యముని చదివినప్పుడే, దేవుని యొక్క వాక్యముని ధ్యానించినప్పుడే, లేదంటే దేవుని యందు ఆనందించడం వలన. ఏం చేయాలి? మనం దేవుని యందు ఆనందించాలి. దేవుని యందు ఆనందించుండు, దేవుని యొక్క వాక్యముల కొరకు శ్రమపడ్డాడు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. కనుక నేనేం చెప్పినా, వాక్యములు వెల్లడేడుతోనే వెలుగు కలిగెను. చూడండి, ఇతడు వాక్యములు ప్రకటిస్తున్నాడు, పరిశుద్ధాత్మ చేత నిండుకున్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు. మనల్ని గురించి కూడా చెప్పాలి జనులు. విశ్వాసం కలిగిన వ్యక్తి, ఇతనిలో ఎలాంటి దోషం ఉండదు, ఇతనిలో ఎలాంటి కీడు ఉండదు. మనల్ని గురించి ఈ విధంగా సాక్ష్యం చెప్పే విధంగా ఉండాలి. అప్పుడు చూడండి ఏమైనది? అతని ముఖ చర్మము ప్రకాశించిందంట. వెలుగు, దేవుని యొక్క వెలుగు అతని ముఖం మీద ప్రకాశించింది. ఇతడు ఎలాంటి వ్యక్తి? జ్ఞానముతో ఉన్నవాడు, మంచి పేరు కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు, పరిశుద్ధాత్మ చేత నిండుకొనినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తిని చూడండి 6వ అధ్యాయము 15వ వచనం చదవండి. 15వ వచనం. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె. బాబా చూడండి,
ఎలా కనిపిస్తుంది, ఎలా చూస్తున్నారు అతని ముఖమును? దేవదూతలు అంటే ఎట్లా ఉంటాయి? దేవుని యొక్క వాక్యములు చూడండి, దేవదూతల యొక్క ప్రకాశం ఏ విధంగా ఉంటుందో చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 3వ వచనం. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను, అతనికి వస్త్రము హిమమంత తెల్లగా ఉండేది. చూడండి, దేవదూతల యొక్క స్వరూపం ఎలా ఉంటుందంట? మెరుపు వలె. ఎలా ఉంటుంది? మెరుపు వలె. అందుకనే ఇతడు దేవుని యొక్క ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తి. దేవుని యొక్క వాక్యమే అతనిలో ఉన్నది, దేవుడు అతనిలో ఉన్నాడు కనుక సభలో కూర్చున్న వాళ్ళందరూ అతన్ని చూసిరంట. నిన్ను కూడా చూస్తారు, అందరూ మనల్ని కూడా చూస్తారు. మన యొక్క క్యారెక్టర్ ఏ విధంగా ఉన్నది, మన యొక్క స్థితి ఏ విధంగా ఉన్నది, మన యొక్క మాట ఏ విధంగా ఉన్నది, అందరూ కూడా మనల్ని గమనిస్తారు. ఇక్కడ స్టెఫెన్ని చూడంగానే అందరు ఏమంటారు? అతని ముఖము దేవదూత ముఖము వలె కనబడుతున్నది. కారణం ఏంటిది? వాక్యము, పరిశుద్ధాత్మ, విశ్వాసము, మంచితనము. అదేవిధంగా మన జీవితం ఇది కూడా ఉంటే మన యొక్క ముఖం కూడా ప్రకాశిస్తుంది. ఎలా ప్రకాశిస్తుంది? ప్రతిరోజు నువ్వు దేవుని యొక్క వాక్యం ఏం చేయాలి? మెడిటేట్ చేయాలి, ధ్యానించాలి. ఏం చేయాలి? ధ్యానించాలి. దేవుడు నేనేం చెప్పినా, నువ్వు ఏ స్థలమందైనా వెళ్ళు, ఇతడు ఏ స్థలంకి వెళ్ళినా కూడా అతని ముఖం ప్రకాశిస్తున్నది. మనం కూడా నువ్వు ఏ స్థలమందైనా వెళ్ళినా, నేనేం చెప్పినా, మన ద్వారా క్రీస్తుని కూర్చున్న జ్ఞానము వెళ్ళడగాలి. ఇక్కడ వచ్చిందంటే మరి ఏ మాటలు చెప్పడు, ఏం చెప్తాడు? దేవుని యొక్క వాక్యమే. దేవుడు అతని జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యములను వివరిస్తుంటాడు, సంఘములో జరిగిన అద్భుతములను వివరిస్తుంటాడు. మనం ఎక్కడికి వెళ్ళినా, ప్రయాణంలో ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా అదే విధంగా ఉండాలి. మోషే దేవునితో 40 రోజులు ఉన్నాడు. ఎన్ని రోజులు? 40 రోజులు, 40 పగళ్ళు, 40 రాత్రులు ప్రభుతో గడిపిండు. గడిపినప్పుడు ఏం విన్నాడు? దేవుని యొక్క స్వరం అంటే దేవుని యొక్క మాటలు. ఆయన కొండ మీద కిందికి దిగి వచ్చేటప్పుడు ఏం పట్టుకొచ్చిండు? దేవుని యొక్క వాక్యమును పట్టుకొచ్చిండు. ఏం పట్టుకొచ్చిండు? దేవుని యొక్క వాక్యములను పట్టుకొచ్చిండు. వాక్యం విన్నాడు, వాక్యమును ముట్టుకున్నాడు. రాళ్ళ మీద రాయబడినటువంటి ఆ రాళ్ళను ముట్టుకున్నాడు, వాక్యమును ముట్టుకున్నాడు. ఆ ముట్టుకున్నందువలన అతడు కిందికి దిగి వచ్చినప్పుడు అతని యొక్క ముఖ చర్మం అంట ప్రకాశిస్తుండేనంట. చూడండి, నిర్గమకాండము 33వ అధ్యాయము 35వ వచనం. నిర్గమకాండము 34వ అధ్యాయము 34వ అధ్యాయము 33వ అధ్యాయము 34వ అధ్యాయము 35వ వచనం. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళి వరకు తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. 30 వచనం. అహరోను ఇశ్రాయేలీయులందరూ మోషేని చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనక వారు అతనిని సమీపింప. చూడండి ఎంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యమును ధ్యానించాడు. 40 రోజులు రాత్రి పగలు దేవుని యొక్క వాక్యమునే ధ్యానిస్తుంది. నీవు కూడా ఏ పని లేదు, సమయం ఉన్నప్పుడల్లా రోజు ఒక 5 అధ్యాయాలు చదవండి. 5 అధ్యాయాలు ఏదన్నా వచనం నీ యొక్క హృదయానికి తాకుతుంది.
అదే వచనంని రోజంతా మెడిటేషన్ చేయండి. లేదంటే 5 అధ్యాయంలో ఉన్న ఆ యొక్క మంచి నీ యొక్క హృదయానికి తాకిన ఆ దేవుని యొక్క వాక్యం అంతటినీ రోజంతా మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చేస్తే ఏమవుతుందో తెలుసా? అది మీ జీవితంలో కనిపిస్తుంది. మీ జీవితంలో కనిపిస్తుంది. నేను చాలాసార్లు చెప్తాను ఏంటిదంటే, నేను ప్రతిరోజు నేనేం చెప్తాను నా ప్రార్థనలో, నేను అపవిత్రాత్మలను వెళ్ళగొడతాను, దయ్యములను వెళ్ళగొడతాను. దయ్యములను వెళ్ళగొట్టడానికి దేవుడు నాకు అధికారం ఇచ్చినాడు, శక్తినిచ్చి ఉన్నాడు. ఏమిచ్చి ఉన్నాడు? అధికారం ఇచ్చి ఉన్నాడు, శక్తినిచ్చి ఉన్నాడు. రోగములను బాగు చేస్తాను, దయ్యములను వెళ్ళగొడతాను. నాలో దేవుడు ఉన్నాడు. నేను వెళ్ళి నిల్చుంటే దురాత్మలు వెళ్ళిపోతాయి. అలా నేను రెగ్యులర్గా చెప్పడం వలన ఏమైందంటే, నేనేదైతే చెప్పినానో అది నా జీవితంలో నేను గమనించడం చూశాను. రోగములు పట్టిన వాళ్ళు, దయ్యములు పట్టిన వాళ్ళు, వ్యాధుల చేత ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు వారిలో ఉన్నటువంటి దురాత్మలు అనేవి వెళ్ళిపోయినాయి. ఏమైనాయి? వెళ్ళిపోయినాయి. మీరు కూడా అదే విధంగా దేవుని యొక్క వాక్యముని ధ్యానించండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. లూకా సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. మార్క్ సువార్త 3వ అధ్యాయంలో ఉంటుంది 10వ వచనంలో. మీరేం చేయండి? ఈ వాక్యంని ధ్యానించండి. లేదంటే లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. దేవుడు ఇదిగో పాపులను తేలను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద నాకు అధికారం అనుగ్రహించి ఉన్నాడు. ఏది ఎంత మాత్రము హాని చెయ్యదు నీకు. నువ్వు వెలగొట్టు, త్రొక్కివేయి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ఏమని ఉంటుంది? ప్రతి విధమైన వ్యాధిని, ప్రతి విధమైన రోగమును స్వస్థపరచుటకు వారికి దేవుడు అధికారమును అనుగ్రహించెను. ఏమన్నది? దేవుడు వారికి అధికారమును అనుగ్రహించి ఉన్నాడు. అదే విధంగా నీకు దేవుడు అధికారమును అనుగ్రహించి ఉన్నాడు. అదే మెడిటేషన్ చేయండి. నేను అదే మెడిటేషన్ చేశాను రోజు. అదే విధంగా ఈరోజు ఏం చెప్పినాను? 2వ కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనంలో ఏముంది? మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును కూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచచ్చు. నువ్వు కూడా ఎల్లప్పుడూ చెప్పాలి, కనపరచచ్చు. ఎల్లప్పుడూ మనల్ని క్రీస్తునందు విజయోత్సవంతో దేవుడు మనల్ని ఊరేగిస్తాడు. అంటే దాని యొక్క అర్థం ఏంటిది? నీకు ఎన్నడూ కూడా ఓటమి లేదు. ఏ రోజు కూడా నువ్వు ఓడిపోవు. నువ్వు ఏదైతే కావాలనుకుంటావో అది దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఏదైతే ఆశిస్తావో అది దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు దేవుడు నీకు? ఆయనలో విశ్వాసం వచ్చినప్పుడు, ఆయన వాక్యము నీలో స్థిరపరచబడినప్పుడు. దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చూడండి. 1వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం 5 నుంచి చదవండి. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములను, అనగా సమస్త ఉపదేశములను, సమస్త జ్ఞానములను. చూడండి, ఎప్పుడు మనం ఐశ్వర్యవంతులమవుతాం? ఎప్పుడు సమస్తమును మనకు అర్థమవుతుంది? ఎప్పుడు అంటున్నాడు దేవుడు? క్రీస్తును గూర్చిన సాక్ష్యము నీలో ఉంటే. ఎవరిని గురించిన మాటలు మనలో ఉంటే? క్రీస్తుని గురించిన సాక్ష్యం అంటే యేసును గురించిన విషయములన్నీ నీలో ఉంటే. దేవుడు అంటున్నాడు, యు ఆర్ ఎ రిచ్ పర్సన్, ఎన్రిచ్డ్ పర్సన్. నీకు ఆల్ విజ్డమ్ ఉంటుందంట, సమస్త విధమైన జ్ఞానం ఉంటుంది అంటున్నాడు. అందుకనే దేవుని మాటలు మనలో ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క సాక్ష్యం నాలో స్థిరపరచబడాలంటే నేనేం చేయాలి? ఎవ్రీడే దేవుని యొక్క వాక్యంని మెడిటేట్ చేయాలి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ప్రతి స్థలమందు దేవుడు నీకు ఏమిస్తానంటున్నాడు? విజయం. ఏ స్థలమందైనా, ఏ విషయంలోనైనా నువ్వు ఏదైనా అడుగు దేవుణ్ణి, ఏది అడిగినా కూడా దేవుడు నీకు ఏమిస్తానంటున్నాడు? విజయం.
ఒక గుడ్ న్యూస్ ఏంటిదంటే క్రీస్తునందు ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఓడిపోరు. ఏం గారు ఎన్నడూ కూడా ఓడిపోరు. చూడండి, యెహోషువ ఓడిపోయినట్టున్నదా? ఒకే ఒకసారి ఓడిపోయినట్టుంటుంది. ఎప్పుడు? ఆకాను పాపం చేసినప్పుడు. మరలా ఇంకెప్పుడు కూడా అతడు ఓడిపోడు. మనం 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి, ఎన్నడూ కూడా మీకు ఓటమే ఉండదు. ఎందుకంటే యుద్ధం జరుగుతున్నప్పుడు మోషే 2 చేతులు పైకెత్తినప్పుడు యెహోషువ క్రింద యుద్ధం చేస్తున్నాడు, మోషే పర్వతం మీద ఉన్నాడు. 2 చేతులు పైకెత్తి ప్రార్థిస్తున్నప్పుడు యెహోషువ క్రింద విజయం వచ్చేది. ఎప్పుడైతే మోషే యొక్క చేతులు బరువెక్కి కిందికి దింపిండో వెంటనే యెహోషువకి ఏమొచ్చేది? అపజయం వచ్చేది. మరలా 2 చేతులు పైకెత్తినప్పుడు యుద్ధంలో మరలా వీళ్ళు గెలుపొందేవాళ్ళు. మరలా కిందికి దిగినప్పుడు అపజయం వస్తున్నట్టు చూసి అహరోను హూరు ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు? ఒకరింటి వైపు ఒకరింటి వైపు అతని యొక్క చేతులను ఎత్తి పట్టుకున్నారు. ఎప్పటి వరకు? యుద్ధము అయిపోయేంత వరకు. నీ జీవితంలో కూడా యుద్ధం అయిపోయేంత వరకు నువ్వు ఎత్తిన చేతులు దించకు. మన ధ్వజము దేవుడే, నీ యొక్క ధ్వజము దేవుడే, నీ యొక్క విజయము దేవుడే. నీకు విజయం వచ్చేంత వరకు నువ్వు ప్రార్థనలో అలసిపోకూడదు. దేవుని యొక్క వాక్యంలో ఏమున్నది? ప్రతి స్థలమందు నువ్వేం చేయాలి? క్రీస్తుని గురించిన జ్ఞానమును వెల్లడి చేయాలి. దేవుడు నాకు విజయం ఇస్తాడు, ఈ స్థలంలో ఈ దీంట్లో దేవుడు నాకు విజయం ఇస్తాడు, దీనిలో నాకు దేవుడు విజయం. నాకు అసలు ఓటమి లేదు, ఎందుకంటే దేవుడు నా యొక్క ఓటములన్నింటినీ తీసేసిండు. ఎల్లప్పుడు ఆయన నాకు విజయం అనుగ్రహిస్తున్నాడు. అదే ధ్యానించాలి. విజయం గురించే నీ ధ్యానం ఉండాలి. నేను ఓడిపోతాను అనే ధ్యానం ఉండకూడదు. నేను దయ్యములను వెలగొడుతున్నాను, నాకు హాని చేస్తే అనేది ధ్యానం ఉండకూడదు. నీ యొక్క ధ్యానము, నీ యొక్క మనసు ఎప్పుడు నేను వాటన్నిటిపైన విజయం సాధించాను. హల్లెలూయా. ఏం చెప్పాలి? నువ్వు వాటన్నిటిపైన విజయం. నేనేం చెప్పినా? మన యొక్క కన్నులు ఆశీర్వదించబడినాయి, మన యొక్క చెవులు దేవుడు చెప్పింది. ఇది ప్రాఫెసీ. దేవుడు చెప్పినాడు. దేవుడు ఏమంటున్నాడు? ఈ సంగతులను చాలా మంది ప్రవక్తలు, నీతిమంతులు చూడాలనుకున్నారు కానీ చూడలేకపోయారు. కానీ మీరు చూస్తున్నారు, మీరు వింటున్నారు. మీరు ధన్యులు, మీరు ఆశీర్వదించబడిన వాళ్ళు. పాత నిబంధన గ్రంథంలో పాత నిబంధన ప్రజలకి దేవుని యొక్క వాక్యం వాళ్ళ చేతిలో, మన చేతిలో ఉన్నట్టు వాళ్ళ చేతిలో లేదు. ఒకే ఒక్కరి దగ్గర ఉండేది, యాజకుని దగ్గర, రాజు దగ్గర మాత్రమే ఉండేది. ఈరోజు దేవుడు ఏం చేసిండు? ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని యొక్క వాక్యం మనకు అందుబాటులో వచ్చింది. మన చేతులు తాకుతున్నాయి, మన కన్నులు చూస్తున్నాయి, మన చెవులు వింటున్నాయి. చూడండి ఎంత ఆశీర్వదించి మనం హత్తుకొనగలుగుతున్నాం. బైబిల్ని, దేవుని యొక్క మాటలను హత్తుకుంటున్నాం. అందుకనే దేవుడు ఏమంటున్నాడు? దేవుని యొక్క మాటలను దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. అతని జీవితం ఏ విధంగా ఉంటుంది అంటున్నాడు? నీటి కాలువల వలన నాటబడిన చెట్టులాగా. ఆ చెట్టు ఎప్పుడు ఎండిపోదు. అదేవిధంగా నీవు కూడా నీ జీవితంలో ఎన్నడూ కూడా ఎండిపోవు. నువ్వెప్పుడు ఫలిస్తుంటావు. 12 నెలలు ఉంటే 12 నెలలు కూడా నువ్వు ఫలిస్తూనే ఉంటావు. దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించాలి రెగ్యులర్గా. ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. మన పిల్లలకు నేర్పియాలి, మనం నేర్చుకోవాలి. తర్వాత మన భవిష్యత్ తరంలో ఉన్న వాళ్ళకి ఏ మాటలను మనము నేర్పించాలి. దేవుడి యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించిన ప్రైజ్ ది లార్డ్.